Hi guys, good morning. Welcome to my channel Tally Lokesh Computer Training. సో ఈరోజు మనం టాలీలో ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామని చూస్తే డేటా పాత్ సెట్టింగ్ ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కడప ఉంది. కడపలో 4-5 కంపెనీస్ ఉన్నాయి. నాకు ప్రొద్దుటూరు బ్రాంచ్ ఉంది. ఆ ప్రొద్దుటూరు బ్రాంచ్లో ఒక 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నేను ప్రొద్దుటూరు డేటా చూసుకోవాలంటే ఆ డేటా చూసుకోవచ్చు టాలీలో. కడప డేటా చూసుకోవాలంటే కడప డేటా చూసుకోవచ్చు. వాటి యొక్క డేటా పాత్ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది నీకు చూపిస్తాను ఈరోజు చెప్పబోయే క్లాస్లో. ఓకేనా. సో అంతకు ముందుగా మనకి చూసుకున్నట్లయితే మన యొక్క ఛానల్ ఏంటి, టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. ఇక్కడ ఏంటంటే నేను టాలీకి సంబంధించిన చాలా వీడియోస్ ఇక్కడ పెట్టి ఉన్నాను. మీరు ఏ ఒక్క వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ పెట్టిన 45 వీడియోస్ అన్నీ మీరు చూసుకున్నట్లయితే ఓకేనా 100కి 80% మీరు టాలీ మీద గ్రిప్ సంపాదించవచ్చు. అంటే నేను నా యొక్క టాలీ సొల్యూషన్స్లో వర్క్ చేసినప్పుడు అక్కడ నేను ఏదైతే కష్టపడి నేర్చుకున్నానో వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి పాయింట్ మీరు టాలీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు నన్ను ఫాలో అవ్వచ్చు. ఏమైనా మీ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో అదే అనమాట. ఓకేనా. నెక్స్ట్ టాలీలోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు టాలీలోకి మనం ఎంటర్ అవుతున్నట్టు చూసుకున్నట్లయితే ప్రజెంట్ నేను సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపించే కంపెనీస్ అన్నీ కడప అనుకోండి. ఓకేనా. ఇవన్నీ గోడౌన్ ట్రాన్స్ఫర్, గోడౌన్ తర్వాత కడప ఆటోమొబైల్, కడప హోమ్ అప్లయన్సెస్, కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ, ఇవన్నీ కడపకు సంబంధించిన కంపెనీస్ అనుకోండి. దీంట్లో మీరు ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీలోకి వెళ్ళి డైలీ మీ యొక్క వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కడప హోమ్ అప్లయన్సెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఓపెన్ చేస్తాను. ఈరోజు సంబంధించిన ఏవైతే ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, పర్చేజెస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఏవైనా ఉంటే నేను దీంట్లోకి వెళ్ళి ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీలోకి వెళ్ళి నేను డేటా ఎంటర్ చేసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు ప్రొద్దుటూరు డేటా ఉంది. ఆ డేటా టాలీలోకి తీసుకుని రావాలి. ఎలాగా ఓకేనా. సో రెగ్యులర్గా మీరు ఏ పాత అయితే సెట్ చేసుకుని ఉంటారో అదే పాత మీకు రెగ్యులర్గా మీకు టాలీలోకి వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళినట్లయితే చూసారనుకోండి, మీ యొక్క టాలీ సాఫ్ట్వేర్ అనేది ఎఫ్ఎన్ఎఫ్ ఫోల్డర్లో టాలీ విత్ జిఎస్టీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో డేటా అనేది మీరు దీంట్లో సెట్ చేసుకున్నారు. రెగ్యులర్గా మీరు టాలీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ మార్నింగ్ వచ్చి ఓపెన్ చేసినా కూడా ఇదే డేటా కనబడుతుంది. కానీ నెక్స్ట్ మనం ఇస్తాం కదా ప్రొద్దుటూరు డేటా, అది కనిపించదు. ప్రతిసారి సెట్ చేసుకోవాలి. ఓకేనా. అది చూడండి. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇచ్చేసి మినిమైజ్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వెళ్తున్నాను. టాలీ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో అక్కడ చూపిస్తాను. దిస్ పీసీకి వెళ్తున్నాను. సో ప్రజెంట్ మనకు టాలీ ఓపెన్ చేస్తూనే మనకి ఏది చూపిస్తుందంటే న్యూ వాల్యూ ఎఫ్లో ఇక టాలీ విత్ జిఎస్టీ ఉంది కదా, ఈ యొక్క పాత్ అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంది. టాలీ ఇంతకుముందు ఓపెన్ చేసి చూసినప్పుడు దీని యొక్క పాత్ అక్కడ ఉంది. నాకు దీని యొక్క పాత్ అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రొద్దుటూరు సంబంధించిన డేటా పాత్ సెట్టింగ్ని నేను టాలీలోకి తీసుకుని రావాలి. అక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మీకు చూపించాలి. అలాంటప్పుడు నేను దిస్ పీసీకి వెళ్తున్నాను. ఇది ఎఫ్ఎన్ఎఫ్ ఫోల్డర్లో ఉంది, మీరు గమనించాలి. ఎఫ్ఎన్ఎఫ్ ఫోల్డర్లో మనము ఫస్ట్ టాలీ ఓపెన్ చేస్తూనే ఉండే కంపెనీస్ అని ఎఫ్ఎన్ఎఫ్ ఫోల్డర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను దిస్ పీస్కి బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ న్యూ వాల్యూమ్ ఈ ఉంది కదా, ఎఫ్ కాకుండా ఈలోకి వెళ్తున్నాను. ఈలోకి వెళ్ళి ఇక్కడ టాలీ విత్ జిఎస్టీ పీడిటిఆర్ డేటా ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ 3 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ 100 అని ఏంటంటే కంపెనీ నేమ్స్. టాలీ మనకు కంప్యూటర్ అనేది డేటాని ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే జీరోస్ లేదా వన్స్లో యాక్సెప్ట్ చేస్తుంది. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీని పాత్ సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని జస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే దీని పాత్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ సి ఇస్తున్నాను, కాపీ చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి టాలీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఏదైతే 3 కంపెనీస్ ఉన్నాయో అవి అక్కడ కనపడతాయి. ఓకే, సెలెక్ట్ కంపెనీకి వెళ్తున్నాను. సెలెక్ట్ కంపెనీకి వెళ్ళి బ్యాక్ స్పేస్ ఇస్తున్నా. బ్యాక్ స్పేస్ ఇచ్చి దాన్ని తీసేస్తున్నాను. స్పేస్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ మీరు కాపీ చేసుకున్న పాత్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. కంట్రోల్ ఆల్ట్ వి
సో ఇక్కడ మీరు గమనించాలి, ఈ అనే ఫోల్డర్లో టాలీ విత్ జిఎస్టీ పీడిటిఆర్ డేటా అంటే అక్కడ చేసిన కాపీ చేసుకున్న పాత్రని ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే పేస్ట్ చేశాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నా చూడండి, ఆ పాత్రలో ఏవైతే 3 కంపెనీస్ ఉన్నాయో ప్రొద్దుటూరుకు సంబంధించి అర్జున్ ట్రేడర్స్, క్రిస్ ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్ అని అవి ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి నేను అర్జున్ ట్రేడర్స్లోకి వెళ్ళి ఒక బిల్లు వేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అర్జున్ ట్రేడర్స్ ఓపెన్ చేశాను. చూడండి కంపెనీ నేమ్ వచ్చేసింది. సంథింగ్ నాకు కావాల్సిన బిల్లు నేను ఎంటర్ చేసుకుంటాను. అకౌంటింగ్ వోచర్స్ సేల్లోకి వెళ్తున్నాను. ఒక బిల్లు ఎంటర్ చేసుకుంటాను క్యాష్కు సంబంధించి. సంథింగ్ నాకు కావాల్సినవి ఎంటర్ చేస్తాను. ఓకే, సేవ్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు నాకు ప్రొద్దుటూరుకు సంబంధించిన డేటా కావాలి కాబట్టి ఆ డేటా నేను టాలీ తీసుకొని దాంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే అది నేను దీంట్లో ఎంటర్ చేసుకున్నాను. బాగుంది. ఓకే, ఇప్పుడు నేను టాలీని క్లోజ్ చేస్తాను. టాలీని క్లోజ్ చేస్తే ప్రొద్దుటూరుకు సంబంధించిన డేటా ఇక్కడ కనిపించదు. నువ్వు రెగ్యులర్గా ఏదైతే ఓపెన్ చేస్తున్నావో కడపకు సంబంధించిన డేటా అది మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒకసారి నేను క్లోజ్ చేస్తాను చూడండి. కంట్రోల్ క్యూ ఇస్తే క్వైట్ అవుతుంది, లేకుంటే ఇక్కడ క్వైట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాను. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు నేను టాలీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ఓపెన్ చేస్తే మన రెగ్యులర్గా మన కడపకు సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి కదా, అదే ఓపెన్ అవుతుంది. సో ప్రొద్దుటూరుకు సంబంధించిన డేటా ఓపెన్ అవ్వదు. ఎందుకంటే మనం సెట్టింగ్ అలా చేసుకున్నాం. మనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రొద్దుటూరు డేటా సంబంధించింది పాత్ సెలెక్ట్ చేసుకొని అది టాలీలోకి ఎంటర్ చేసుకొని దాంట్లో బిల్లు సేవ్ చేసుకొని క్లోజ్ చేస్తాం. అది మనకు అవసరమైనప్పుడు మాత్రమే అనమాట. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ కంపెనీకి వెళ్తున్నాను. మీరు ఇక్కడ గమనించాలి, చాలా ఇన్ఫర్మేషన్ మంచిది అనమాట. ఇక్కడ చూడండి, ఎఫ్ అనే ఫోల్డర్ టాలీ విత్ జిఎస్టీ డేటా అదే వచ్చింది. ప్రొద్దుటూరు సంబంధించిన డేటా రాలేదు. ఎందుకు రాలేదు? ఇది పర్మనెంట్ పాత్ అనేది సెట్టింగ్ చేయలేదు ప్రొద్దుటూరు. ఓకేనా, జస్ట్ నార్మల్గా చేస్తాం. మనకు కావాల్సినప్పుడు మాత్రమే ఆ డేటా పాత్ సెట్టింగ్ దీంట్లోకి తెచ్చుకొని దానిలో కొన్ని బిల్స్ ఎంటర్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తాం. కానీ పర్మనెంట్గా ఉండే మనకు కడప సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పర్మనెంట్ కాబట్టి మనం ఇక్కడ ఇది చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా మనము టాలీలో డేటా పాత్ సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నా, అది ఎఫ్ ఫోల్డర్లో ఉన్నా, ఏ ఫోల్డర్లో ఉన్నా, బి ఫోల్డర్లో ఉన్నా, సి ఫోల్డర్లో ఉన్నా కూడా దాని యొక్క పాత్ సెట్టింగ్ అనేది తెచ్చి కాపీ చేసుకొని టాలీలో పేస్ట్ చేస్తే ఆ యొక్క పాత్ సెట్టింగ్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో ఆ ఎన్ని కంపెనీస్ మన కంటికి కనబడతాయి. దానిలో మీకు ఏ కంపెనీ అయితే కావాలో ఆ కంపెనీలో డేటా ఎంటర్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవాలి. నాకు ప్రొద్దుటూరుకు సంబంధించిన కంపెనీస్ కావాలంటే ప్రొద్దుటూరుకు సంబంధించిన కంపెనీస్, కడప కావాల్సిన సంబంధించిన కంపెనీస్ కావాలంటే కడప సంబంధించిన కంపెనీస్లో మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను 1-2 సార్లు. బట్ ఒకటి ఏంటంటే మన కడప డేటానే పర్మనెంట్గా ఉంటుంది, ప్రొద్దుటూరు డేటా కూడా పర్మనెంట్గా ఉంటుంది. బట్ ఏంటి, మనం టాలీ క్లోజ్ చేసి ఆన్ చేస్తే ప్రొద్దుటూరు డేటా ఉండదు, కడప డేటా మాత్రమే సెట్టింగ్ పర్మనెంట్గా సెట్ చేసుకుని ఉంటుంది. ఓకేనా, అది ప్రొద్దుటూరు డేటా కూడా పర్మనెంట్గా సెట్టింగ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి పోతుంది. ఒకటి కడప కావాలన్నా ప్రొద్దుటూరు కావాలన్నా, ప్రొద్దుటూరు కావాలంటే కడప పోతుంది, కడప కావాలంటే ప్రొద్దుటూరు పోతుంది. ఓకేనా, ఇదే అనమాట. ఇది మీకు కొంచెం లాజికల్గా అర్థం కాకపోవచ్చు, బట్ 1-2 సార్లు మీరు చూసినట్లయితే అర్థమవుతుంది ఈజీగా. ఓకే, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.